ఫెలోషిప్స్ చాలా ఎఫెక్ట్. ఈ రోజు ఒక ఫెలోషిప్ సంబంధించిన వాడు ఒక సువార్త ప్రకటిస్తున్నాడంటే, ఒకవేళ అక్కడ ఎవరైనా వేరే ఫెలోషిప్ సంబంధించిన క్రైస్తవుడు ఉన్నాడంటే వాడు సపోర్ట్ చేయడానికి. ఎందుకంటే వాడు మన ఫెలోషిప్ కాదు, మన సహవాసం కాదు వాడు. ఇది కులం కంటే కులం, వీటిని మనం కొన్ని పరమ నీచమైనటువంటి జబ్బుల కిందకి మనం జత కట్టొచ్చు. ఈరోజు ఎలా అవుతున్నారంటే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులము అని చెప్పుకునే దానికంటే నేను పలాని సహవాసానికి సంబంధించిన వాడిని నేను చెప్పుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి ఈరోజు క్రైస్తవులు దిగజారిపోయినారు. అంత నీచానికి. నేను ఒక క్రైస్తవుని అమూల్యమైన రక్తం చేత యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ఒక యేసుక్రీస్తు కుమారుని అని చెప్పుకోవడానికి బదులుగా నేను పలాని సహవాసానికి సంబంధించిన వాడిని చెప్పుకునేటువంటి నీచమైన స్థితిలోకి దిగజారిపోయినారు. అంటే ఒక ఫెలోషిప్కి వాల్యూ ఇస్తున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభుకు వాల్యూ అయినటువంటి పరిస్థితి. నువ్వు నిజంగా మన గుండెల మీద చేసుకొని చెప్తాం, నువ్వు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినోడువా, లేకపోతే నీ ఫెలోషిప్ నీళ్ళలో ఆ ట్యాంకులో నీళ్ళలో కడగబడినోడువా? నీ ఫెలోషిప్ కానివాడు, నీ డినామినేషన్ సంబంధించిన వాడు వేరే వాడు రోడ్డు మీద సువార్త ప్రకటిస్తున్నాడంటే వాడిని చూసి నువ్వు సపోర్ట్ చేయట్లేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కాదు కడబడుతున్నది. నీ డినామినేషన్, నీ ఫెలోషిప్, నీ సహవాసం ఏదైతే ఉందో ఆ సహవాసంలో ఆ ట్యాంకులో ఉన్నాయి చూసా, ఆ నీళ్ళతో కడగబడుతున్నావు. యేసుక్రీస్తు రక్తంలో కాదు కడగబడుతున్నది. దీన్ని బట్టి